తాగడానికి నది దగ్గరికి వెళ్ళి అంతలోనే తాగకుండా ఎందుకు తిరిగి వచ్చారు అని దమనకం అడిగింది. తన భయం గురించి ఈ నక్కకు తెలియనివ్వడం మంచిది కాదని, ప్రత్యేకంగా కారణమేమీ లేదు, తాగాలని అనిపించలేదు అంది పింగళకం. చెప్పకూడని రహస్యమైతే వదిలేయండి, అన్ని విషయాలు అందరితోనూ చెప్పేవి కావు అంది దమనకం. దమనకం తెలివిగా మాట్లాడడంతో పింగళకం నమ్మి, మన అడవిలోకి ఒక భయంకరమైన జంతువు వచ్చింది, దాని అరుపు చాలా భయంకరంగా ఉంది, నేను ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది. అదేంటి, మీరు కేవలం శబ్దానికే భయపడుతున్నారా? మీ పూర్వీకులు కష్టపడి సంపాదించిన ఈ అడవి రాజ్యాన్ని వదిలేయడం భావ్యమా? అంతేకాదు, అన్ని శబ్దాలు ప్రమాదం కలిగించవు. ఉరుములు వింటాం, తుఫాను శబ్దం వింటాం, కానీ ఇవి మనకు కీడు చేయవు. ధైర్యవంతుడు దేనికి భయపడ్డు, విధికి కూడా భయపడ్డు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు విన్న అరుపును పట్టించుకోకండి. మీరు రణదుందుబి కథ వినలేదా అంది దమనకం. రణదుందుబి అంటే యుద్ధంలో వాడే ఒక పెద్ద డప్పు. ఏమిటా కథ అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. ఆకలితో ఉన్న ఒక నక్క ఆహారం కోసం వెతుకుతూ యుద్ధభూమికి వెళ్ళింది. అక్కడ దానికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నక్క భయపడి చచ్చాన్రా దేవుడా అనుకుంది. తీరా చూస్తే ఒక చెట్టు కింద కొమ్మకు రణదుందుబి కట్టి ఉంది. గాలికి కొమ్మలు కదిలి దానికి తగలడం చేత శబ్దం వస్తుంది. దాని నిండా మాంసం ఉంటుంది, తినొచ్చు అనుకుని ఆ నక్క దాన్ని ఒక పక్క నుంచి కొరికి రంధ్రం చేసింది. కానీ ఆ దుందుబిలో కర్ర, చర్మం తప్ప నక్కకు ఏమీ కనిపించలేదు. దమనకం ఈ కథ చెప్పి శబ్దాలను బట్టి ఏ నిర్ణయం తీసుకోకూడదు అంది. ఇదంతా విని పింగళకం ఏమని సమాధానం ఇచ్చిందో రేపు వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్.